హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము ఈరోజు మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలో 72వ శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం. చివరికి వచ్చేసాం కదా, జాగ్రత్తగా తెలుసుకుందాం. మనం కచ్చిదేతచ్యుతం పార్థ త్వయేకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణస్తస్తే ధనంజయ. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రాన్ని నువ్వు ఏకాగ్ర చిత్తంతో విన్నావా? ఓ ధనంజయ, అజ్ఞానజనితమైన నీ మోహం పూర్తిగా నశించిపోయిందా అని అడిగారు కృష్ణ భగవానులు. అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికాడు, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహమంతా కూడా పూర్తిగా తొలగిపోయింది. ఈ స్మృతిని పొందాను. ఇప్పుడు నా సంశయాలన్నీ కూడా తొలగిపోయాయి. కనుక నీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు, ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఈ విధంగా శ్రీ వాసుదేవునికి మహాత్ముడైన అర్జునుడికి మధ్య జరిగిన ఈ సంవాదం అంతా కూడా విన్నాను. అది అద్భుతమైంది, నా శరీరాన్ని పులకింపజేసింది. వ్యాస ప్రసాదాచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన అంటే ఎంతో రహస్యమైన ఈ యోగాన్ని యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెప్తుండగా నేను ప్రత్యక్షంగా విన్నాను. రాజన్ సంసృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు కదా, ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్య జరిగిన ఈ గోప్యమైన ఈ సంవాదం ఎంతో పుణ్యప్రదమైంది. అత్యద్భుతమైన ఈ సంవాదాన్ని అనుక్షణం పదే పదే స్మరించుకుంటూ నేను నిరంతరం ఆనందంలో ఓలలాడుతున్నాను. తచ్చ సంసృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత విలక్షణం, పరమాద్భుతం, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపాన్ని పదే పదే స్మరించుకుంటూ నేను పొందుతున్న ఈ సంభ్రమాశ్చర్యాలకు అసలు అవధే లేదు. ఆ ప్రభావం వలన మళ్ళీ మళ్ళీ నా మనసు హర్షోల్లాసములతో నా శరీరం పులకితగాత్రుడైపోతున్నాను. ఏ విధంగా చూసినా ఆ ఆనందాన్ని ఆ ఆనందానికి అవధి లేకుండా ఉంది. ఎత్ర యోగేశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్న చోట
సంపదలు, సర్వ విజయాలు, సకలైశ్వర్యాలు, సుస్థిరమైన నీతి ఉంటుంది. అది నా నిశ్చితాభిప్రాయము. మరి ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆహా, ఈరోజు ఎంత సుదినమైంది. మనం 18 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. ఎంత విన్నామో, ఎంత గ్రహించామో, మరి దాన్ని బట్టి మనం ఎంత పునీతులమయ్యామో, ఎంత నేర్చుకున్నామో, ఏ సాధన చేయడానికి మనము రెడీగా ఉన్నామో నాకు తెలియదు. కానివ్వండి, ఈ 18 అధ్యాయాలు చక్కగా కంప్లీట్ చేసుకొని ఈ శ్రీకృష్ణ భగవానుడి యొక్క గీతామృతాన్ని తాగాము మనము ఇన్నాళ్ళు. ఆ అమృతం తాగిన మనము అందులోనే ఉండాలి, కానీ వెనక్కి వచ్చి విషపరిధిలోకి వెళ్ళకూడదు. అందుకని జాగ్రత్తగా మీరందరూ కూడా మరలా ఈ గీత అధ్యయనం చేస్తూ జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ గౌరీ రామకుమారి. మరి ముగిద్దామా? జయ భగవద్గీతే, జయ భగవద్గీతే, హరిహియ కమల విహారిణి సుందర సుపునీతే, కర్మ సుమర్మ ప్రకాశిని కామ శక్తిహరా, తత్వజ్ఞాన వికాసిని విద్యా బ్రహ్మపరా, నిశ్చల భక్తి విధాయిని నిర్మలమలహారీ, శరణరహస్య ప్రదాయిని సభవిధి సుఖకారీ, రాగద్వేష విచారిణి కారిణి మోద సదా, భవభయహారిణి తారిణి పరమానందప్రదా, ఆసురభావ వినాశిని నాశిని తమరజనీ, దైవీ సద్గుణదాయిని హరి రసికా సజనీ, సమతా త్యాగ సిఖావని హరిముఖ की वाणी, सकल शास्त्र की स्वामिनी श्रुतियों की रानी, दया सुधा बरसावनी मातु कृपा की जय, हरिपद प्रेम दान करा आपनो कर लीजय, जय भगवद्गीते, जय भगवद्गीते, हरिहिय कमल विहारिणी सुंदर सुपुनीते, जय భగవద్గీతే. మనము ఈరోజు గీతాహారతి కూడా ఇచ్చేసుకున్నాము. ఇంతవరకు భగవద్గీత ఆ భగవంతుని కృప వలన కంప్లీట్ చేసుకోగలిగామండి. మనము రేపటి నుంచి రాముల వారి చరిత్ర ఎంత విన్నా, ఎన్నిసార్లు చూసినా, ఎంత ప్రార్థించినా ఎప్పటికప్పుడు కొత్త మనకది. మరి అంత కాబట్టే రాముల వారి కళ్యాణం యుగాల నుంచి కూడా కుల మత వర్గ తారతమ్య భేదాలు లేకుండా ప్రతి సంవత్సరం నూతనంగా జరుపుకుంటున్నాము కదా. మరి ఆ రాముల వారి చరిత్ర, రాముల వారి గొప్పతనము
అసలు ఎందుకు రాముడిని ఇన్ని తరాలు ఇన్ని యుగాలు గడిచినా మనం పూజిస్తున్నాము? ఏముంది ఆయన మనకు చూపించిన కథలో ఏం నీతి ఉంది తెలుసుకుంటానికి ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుద్దామండి. బాయ్. మీ గౌరీపూర్ణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.